దానాల్లో అత్యంత శ్రేష్టమైన దానం ఏంటి? అసలు అన్నదానం ఎందుకు చేస్తారు అనే అంశంపై ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. లోకంలో ఏ వస్తువునైనా దానం చేయొచ్చు, కానీ అన్నం శ్రేష్టమైనది. 84 లక్షల జీవరాశుల్లో ఒక్కో జాతికి ఒక్కో ప్రత్యేక ఆహార విధానం పరమేశ్వరుని ద్వారా నిర్ణయించబడి ఉంటుంది. ఓ వ్యక్తి ఉపవాసం ఉండి పరమేశ్వరునికి పెట్టే నైవేద్యాన్ని పరమేశ్వరుడు తాను మాత్రమే స్వీకరించకుండా తాను సృష్టించిన 84 లక్షల జీవరాశులకు పంచిపెడతాడని పురాణాలు చెప్తున్నాయి. ఇక శుభకార్యాలు చేసేటప్పుడు అన్నదానాన్ని చేయాలి. అన్నం లేకుండా ఏ జీవరాశి బతకలేదు. అందుకే ఆకలి బాధతో ఉన్నవారికి అన్నదానం చేయటం ద్వారా శుభ ఫలితాలు లభిస్తాయి. ఇక అన్నదానానికి మించింది లేదంటారు పెద్దలు. ధనం, బంగారం దానం చేస్తే దానంగా పొందే వ్యక్తి మరింతగా ఆశిస్తాడు. అదే అన్నాన్ని దానం చేస్తే కడుపు నిండిన తర్వాత అధికంగా ఆశించడు. అన్నదానాన్ని చేస్తే